శ్రవంత్ ఎవరుండొచ్చు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు ఏ సంఘానికి చెప్తున్నాడు? పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయం. పెర్గము అనే సంఘం గురించి నేను తయారు చేసిన అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, గత వారంలో మనం ధ్యానం చేసిన సంఘం ఏంటిది? స్ఫూర్ణ. ఎగ్జాక్ట్గా స్ఫూర్ణ సంఘానికి 52 మైళ్ళ దూరంలో ఏముందంటే కైకస్ అనే ఒక నది ఉంటుందంట. కైకస్ అనే నదికి ఆ కొండపైన పెర్గమస్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ వాళ్ళు ఆరాధించే దేవుడు ఎవరంటే ఎస్కలోషియస్ అనే ఒక దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవారు. అక్కడ దేవతకు ఆ దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ భక్తి దేశ నలుమూలల నుండి స్వస్థతలు, రోగాలు ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు విడుదలలు పొందేవారు. అండ్ అక్కడ వేరే దేవుళ్ళ గురించి మాట్లాడితే లేకపోతే ప్రచారం చేస్తే అక్కడ విధించే శిక్ష ఏంటంటే మరణ శిక్ష. ఇది పెర్గం యొక్క ప్రాంతము, ఆ సంఘానికి ఉన్న చరిత్ర. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 13వ వచనం ఒకసారి చదువుదాం. చాలు. ఏం కలిగి ఉన్నావు? నా యందు విశ్వాసం కలిగి అండ్ ఇంకా సాక్షివై నువ్వు నా కొరకు బ్రతుకుతున్నావు. ఎక్కడ బ్రతుకుతుండో అమ్మ ఒక్కసారి ఇటు చూడండి. దేవుని దయ వల్ల అందరు యవనస్తులుగానే కనబడుతున్నారు, అసలు వాళ్ళు ఎవరు లేరు. చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎంత ప్రత్యేకత ఉంటుందంటే నాకు చాలా ప్రోత్సాహం కలిగిన విషయం ఈ సంఘం నుంచి. ఏంటి ఆ సంఘం అంటే, ఆ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎక్కడుంటున్నారంట? సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు కాపురం సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలం, వినండి, సాతానుకు హెడ్ ఆఫీస్ ఏంటంట? పెర్గం. భయంకరమైన విగ్రహార్థన. నెక్స్ట్ మరి కంటిన్యూయేషన్లో మనం నెక్స్ట్ వీక్ చాలా విషయాలు పెర్గం గురించి ఎంతో భయంకరమైన పెరిగింది. ఎంతో భయంకరం అంటే చాలా భయంకరమైన వారి పరిస్థితి. విగ్రహార్థన, జారత్వము, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడము, అంటే పూర్తి దాదాపుగా పాపం అక్కడి నుంచి విస్తరిస్తుంది ప్రపంచానికి. ఇప్పుడు పెర్గం సంఘము ఎక్కడ కాపురం ఉన్నారంటే, ఎక్కడున్నారంటే వాళ్ళు సాతాను ఎక్కడ తిష్ట వేసుకొని సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలన చేస్తున్నాడో అక్కడ నీవు ఉన్నావు. హల్లెలూయా. ఉన్న నీవు ఎట్లా బ్రతుకుతున్నావు? వాని ఆజ్ఞానుసారంగా, వానికి లోబడి, వాడు చెప్పినట్లుగా, అరే వీడిని అధికారంలో ఉన్నాం కాబట్టి వానికి భయపడి బ్రతుకుతున్నారా? ఎట్లా బ్రతుకుతున్నారంట? విశ్వాసంతో వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. వినండి, నేను ఒక విషయం చెప్పాను, అందరు చాలా జాగ్రత్త వినండి. పరిశుద్ధుల మధ్యలో, ప్రార్థన చేసేవారి మధ్యలో, సంఘంలో, విశ్వాసుల మధ్యలో నువ్వేదో ప్రత్యేకంగా జీవిస్తున్నా అంటే దాంట్లో పెద్ద గొప్పతనం ఏంలే. చాలా జాగ్రత్త వినండి. అందరు చుట్టూ పరిశుద్ధులే, ప్రార్థన పరులే, లేకపోతే మనం సహవాసం చేసేది అంత క్రైస్తవుల మధ్యలోనే మన సహవాసం. దీంట్లో నీ పవిత్రతను, నీ విశ్వాసాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని, నీ భక్తిని కాపాడుకుంటే పెద్ద గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే పాపం చేయడానికి నీకు అవకాశం లేకుండా మనుషులందరూ నీ చుట్టూ పరిశుద్ధులు, ప్రార్థనలు, ఇవే వేరే ఆలోచనలు రాకుండా ఉంది. కానీ పెర్గం అట్లా కాదు. ఆ సంఘం ఎక్కడున్నదంట? చుట్టూ జారత్వము, చుట్టూ విగ్రహార్థన. అసలు సాతాను యొక్క సామ్రాజ్యంలో వాళ్ళు ఒక చిన్న గుంపుగా ఉన్నారు. ఆ చిన్న గుంపైన ఆ సంఘం వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్టు. అసలు ఇది నిజమైన భక్తి. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వయాన్నిచ్చిన సాక్ష్యం ఏంటంటే, పెర్గం ఉన్న సంఘపు దూత లేకపోతే సంగమ, మీరెంత గొప్పోళ్ళంటే
మీ విశ్వాసము, మీ సాక్ష్యాన్ని చూస్తుంటే నాకు విచిత్రం వేస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ అంత ప్రతికూలమైన పరిస్థితే, మీరు ఆరాధించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి, సువార్త ప్రకటించడానికి అసలు ద్వారాలు తెరవబడని పరిస్థితి, అసలు సాతానే మీ మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చొని వాడు ఏలుబడి చేస్తున్న ఆ భయంకరమైన ప్రాంతంలో మీ విశ్వాసము మీరు కాపాడుకో. భక్తి మన నుంచి కోరుకుంటున్నది. నేను బాధపడొద్దు. మీరు చుట్టూ ప్రార్థన, చుట్టూ సహవాసం, నీ స్నేహితులు కూడా క్రైస్తవులే, నీ బంధువులు కూడా క్రైస్తవులే, నీ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా క్రైస్తవులే, నీ ఇరుగు పొరుగు వారందరూ క్రైస్తవులే, నీ విశ్వాసం బాగుంది, నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావు, ఓకే మంచిది, చాలా సంతోషం. కానీ గొప్పతనం ఏముండదు అక్కడ. గొప్పతనం ఏముండదు. అసలు నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం దేవుడు ఎప్పుడు చూస్తాడంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈయన నా కొరకు బ్రతుకుతున్నాడా, తన సాక్ష్యాన్ని, తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నాడా, అది దేవుడు మెచ్చే, దేవునికి ఇష్టమైన, దేవుణ్ణి సహితం కదిలించేటటువంటి విశ్వాసము లేకపోతే సాక్షి అయిన బ్రతుకు. పెర్గం విషయంలో దేవుడు చాలా సంతోషిస్తున్నాడు ఈ దినం. ఒకసారి కంటిన్యూయేషన్, ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి చంపబడిన దినములలో ఏమని చెప్తున్నాడు? చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి, పెర్గం సంఘానికి ఏమని చెప్తున్నాడు? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ నేనున్నా మన సంఘం, గ్రామంలో మన సంఘం ఉంది, నేనున్నా. ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి సడన్గా మీరు అందరు క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా, అసలు నువ్వే బోధకుడివి, నువ్వే బోధిస్తున్నావు కాబట్టి అసలు వీడిని చంపేస్తే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేసి ఎవరైనా వచ్చే మామూలుగా నన్ను చంపేసినారు అనుకోండి, క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు నన్ను చంపేసినారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? పరిస్థితి అంతా, సంఘం అంతా ఏమవుతుంది? వస్తుంది, గందరగోళం అవుతుంది, మూడవది చెదిరిపోతుంది, ఆరాధన ఆగిపోతుంది కదా. కానీ పెర్గంలో పరిస్థితి అట్లా కాదు. ఏంటంట పెర్గం పరిస్థితి? ఏంటంట, నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియొప్పయ అనువాడు మీ మధ్యన ఏమైనాడు? మీ మధ్య నా కొరకు సాక్షిగా బ్రతికినందుకు చంపబడ్డాడు. వాడు చంపబడ్డా సరే కానీ మీ విశ్వాసం మాత్రము తొలగిపోలే. అర్థమైందా? ఇది నిజమైన భక్తి. దేవుడు ఇది చూస్తున్నాడు మన దగ్గర నుంచి. ప్రియులారా, నేను ఇప్పటిదాకా చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం బహుశా ఒకవేళ అటువంటిది నాకు జరిగితే, లేకపోతే ఇంకెవరికైనా మన మధ్యలో జరిగితే, సంఘం ఇంత ధైర్యంగా మరలా కూడుకోగలుగుతుందా? దేవుని కొరకు ఇంత సాక్షిగా బ్రతకగలుగుతుందా? ఒకరు చస్తే చచ్చిపోయినట్లే అట్లా అని మేము దేవుణ్ణి వదిలేసుకుంటామా, మా భక్తిని వదిలేసుకుంటామా అనే విశ్వాసంతో మనం బ్రతకగలుగుతామా? లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ, మన జీవితం మీద మనం కాపాడుకోవాలి కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉందాం, కొంతకాలం దేవుని పక్కన పెడతాం, కొంతకాలం ఆరాధన ఆపేద్దాం అనే జీవితంలో మనం ఉన్నామా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు పెర్గంను మెచ్చుకోవడానికి కారణం అదే. అంతియొప్పయ అనే వాడు విశ్వాసిగా నా కొరకు బ్రతుకుతే వాడిని ఆ దేశస్తులు చంపినారు, ఆ ప్రాంతం వాళ్ళు చంపేసినారు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నావని. అయినా మీ విశ్వాసాన్ని మాత్రం మీరు వదలలేరు. మీ విశ్వాసాన్ని మీరు వదలలే. ప్రియులారా, ఈరోజు ఈనాటి దినాలలో సంఘానికి దేవుడు విశ్వాసుల నుంచి, క్రైస్తవుల నుంచి, సంఘాల నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. యోహాన్ చచ్చిపోయిన తర్వాత యోహాన్ ఎట్లా చచ్చిపోయాడు? తల నరికివేయబడ్డాడు. నెక్స్ట్ ఈ యోహాన్, పేతురు ఇద్దరు బలంగా వాడబడుతున్నారు కాబట్టి పేతుర్ని కూడా అరెస్ట్ చేసి నెక్స్ట్ డే చంపుదాం అనుకున్నారు. పేతుర్ని కూడా తీసుకొచ్చినారు. కానీ సంఘం అయితే ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థించి, ఇది ఈ భక్తే దేవుడు చూస్తున్నాడు. ఈ విశ్వాసంని, ఈ సాక్ష్యాన్ని దేవుడు మన దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. బయట భయంకరమైన పరిస్థితి ఉంది. నేను దినాన బర్నగర్ ఒక వీడియో పోస్ట్ చేసినారు. యాక్చువల్గా
నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు ఆ వీడియో వచ్చింది. నేను అది చూస్తున్నప్పుడు బహు భయం, రెండవది దుఃఖం. ఎంత భయంకరమైన పరిస్థితి. మనుషులు ఇంత కఠినంగా ఉంటారా? ఇంత కనికరం ఉండదా ఒక మనిషి పట్ల? లోకానికి, సమాజానికి, సాటి మనిషి పట్ల ఇంత పగన, ఒక మతాన్ని బట్టి, ఒక దేవుణ్ణి బట్టి అనిపించి భయం ఒకటి, రెండవది దుఃఖం. ఆయన పరిస్థితి ఏంటో కదా. ఆ మనిషి ఇంకా జీవితంలో కోలుకోలేనంత అపాయం మనిషికి ఎదురైంది అక్కడ. మీరు చూసినారు అది ప్రియులారా? ఇవన్నీ చూస్తున్నప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈరోజు పెర్గమున్న పరిస్థితిలో ఈరోజు భారతదేశ సంఘం ఉంది. చుట్టూ వ్యతిరేకతలు. అంత్యోపయ వాడు చచ్చిపోయిండు, ఈరోజు సేవకులు హింసింపబడుతున్నారు, దెబ్బలు తింటున్నారు, అనేక దెబ్బలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఎందుకులే ఈ భక్తి, ఎందుకులే ఈ దారి, ఎందుకులే ఈ దేవుడు, ఈయన నమ్ముకుంటే శ్రమలే వస్తున్నాయి తప్ప సంతోషం లేదనేసి దూరం అవుతున్నావా? లేకపోతే వారికి వచ్చినా సరే నేను ధైర్యంగా దేవుని కొరకు నిలబడతా, అసలు ఆ మరణం నాకు వచ్చినా సరే నేను నిలబడతా అనే భక్తితో నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు ఇదే చూస్తున్నాడు ప్రియులారా. అంత పరిస్థితి బాగున్నప్పుడు నీ భక్తిని కాపాడుకోవడం కాదు గొప్ప విషయం. దావీదు ఒక మాట అంటాడు, 22:22 ఒక్కసారి చూడండి. 22 త్వరగా. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుదును, సమాజ మధ్యమున నిన్ను, చెప్పండి గట్టిగా, నిన్ను స్తుతిస్తా దేవా. నేను ఎక్కడ స్తుతిస్తా నిన్ను? నేను అన్యజనుల మధ్యలో నేను నిన్ను స్తుతిస్తా, సమాజంలో నిన్ను స్తుతిస్తా. ఇక్కడ గట్టిగా అరిచి, ఇక్కడ కేకలేసి, ఇక్కడ బాగా పాటలు పాడి, ఇక్కడ గట్టిగా ప్రార్థనలు చేసి, అంటే ఇక్కడ చేయొద్దా అన్నట్టు నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ చేసినోడు అవసరమైతే అక్కడ కూడా సమాజం మధ్యలో కూడా దేవుని సిగ్గుపడకుండా ఆరాధిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? ఇది దేవుడు చూస్తున్నాడు. అంత బాగుంది, చుట్టూ అంతా బాగుంది, పరిశుద్ధులే, ప్రార్థన పరులే, మా కాలనీ మొత్తం క్రైస్తవులే బ్రదర్. అప్పుడు కాదు నీ భక్తిని నిరూపించుకోవాల్సింది. పెర్గం ఎక్కడుందంట తెలుసా? సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలంలో పెర్గం ఉంది. కానీ వారి విశ్వాసం మాత్రమో తొలగిపోలే, వారి సాక్ష్యాన్ని మాత్రం వాళ్ళు పోగొట్టుకోలే. ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఇట్టి మాదిరిగా మనం అందరం కూడా తయారవుతే లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిని మనం ఎదుర్కోగలం. బయట జరుగుతున్న బోధలన్నీ తప్పు అని నేను అనట్లే, బయట బోధిస్తున్న సేవకులు తప్పు అని నేను అనట్లే. మనుషులు ఇంకా దేవుని రాకడ కొరకు సిద్ధపరిచిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. మొన్న ఒక ఆమెను అడిగిన, ప్రకటన గ్రంథం ధ్యానం ఇప్పటి వరకు వారి సంఘంలో జరగలేదంట. ప్రకటన గ్రంథాన్ని గురించిన ధ్యానము, వాక్య భాగాలు ఇప్పటి వరకు వాళ్ళ సంఘంలో జరగలేదంట. 10-15 సంవత్సరాల నుంచి వారి సంఘాన్ని ఆరంభించినప్పటికీ. మనుషులు ఎప్పుడు సిద్ధపడతారు? మనుషులు దేవుని గురించి సాక్షిగా ఎప్పుడు బ్రతుకుతారు? అసలు శ్రమలను వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? వాటిని ఎట్లా ఎదుర్కొంటారు? ఇంకా ఆశీర్వాదాలే, ఇంకా స్వస్థతలే, ఇంకా గొప్పతనమే, ఇంకా దేవుడు ఉన్నతమైన స్థితిని కలుగజేస్తాడు. ఇవే బోధలైతే ఎప్పుడు దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తే ఎప్పుడు బ్రతుకుతావు నువ్వు దేవుని కొరకు? ఈరోజు మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఏవి రావు మనకు. ఆశీర్వాదాలు, గొప్పతనము, అబ్రహాంకి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం, గొప్ప జనముగా చేస్తా, మీరు అడుగు పెడుతున్నది అంత ఇస్తా, ఇది కాదు. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అసలు నీ ప్రాణానికి నీకే గ్యారెంటీ లేదు ఈ దినాలల్లా. ఇది చివరి దినాలలో ఉన్న బోధ. నీ ప్రాణానికి గ్యారెంటీ ఉందండి? చెప్పండి. క్రైస్తవులకు దేవుడు గొప్ప మేలు చేస్తాడు, గొప్ప స్థితిని ఇస్తాడు, గొప్ప జనాంగం చేస్తాడంటే, మరి ఆయన హింసింపబడ్డ ఆయన ఎవరు? సేవకుడు కదా. ఆయన పరిస్థితి ఏంటి? అసలు ఆయన ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఈయన ఈ రోజులలో ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడమ్మా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నా, మనకు వచ్చేటివి కేవలం శ్రమలు మాత్రమే, నిందలు, అవమానాలు మాత్రమే. వీటిలో నువ్వు సాక్షిగా బ్రతుకుతే ఆ నిత్యత్వంలో నీకు చోటు ఉంది. ఆమేన్, హల్లెలూయా. వీటిని జయించాలంట నీవు.
పైన ఇంతకుముందు మనం చూసుకున్న స్ఫూర్ణ సంఘంలో జయించిన వానికి దేవుడు జీవ కిరీటం ఇస్తానన్నాడు. జయిస్తేనే ఇస్తాను. వేటిని జయించాలి? రాజ్యాలను జయించాలనా? మనుషులను జయించాలనా? కుటుంబాలను జయించాలనా? వేటిని జయించాలి? శ్రమలను జయించాలి. వస్తున్న వ్యతిరేకతలను మనం ఓర్చుకోగలగాలి. అప్పుడే దేవుడు మన కొరకు దాచి ఉంచిన జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త. బహుభయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం నిర్ణయాలు వస్తాయో గవర్నమెంట్ నుంచి అని క్రైస్తవ సమాజం అంతా ఎదురు చూస్తూ భయాందోళనలో ఉంది ఈరోజు. మీకు విషయం తెలుసు, సిఏఏ ఎంతమందికి తెలుసు? సిఏఏ గురించి. సిఏఏ అనే చట్టం వస్తుంది. అందరూ వ్యతిరేకించినారు సంవత్సరంన్నర క్రితం. పూర్తి మైనారిటీసు, అన్ని పార్టీస్ దాదాపుగా అన్ని వ్యతిరేకించిన తర్వాత కొంతకాలం వాళ్ళు వెయిట్ చేసినారు. అందరు ఏమనుకున్నారంటే, అసలు ఈ సిఏఏ అనే చట్టాన్ని పూర్తిగా అందరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని తొలగించేస్తారు. నేను కూడా అనుకున్నా, చాలా సంతోషం వేసింది నాకు. సిఏఏ చట్టాన్ని గురించి ప్రభుత్వం మాట్లాడినంత మట్టుకు నేను అనుకున్న వాళ్ళు వదిలేసుకున్నారులే, దాన్ని పక్కన పెడుతున్నారులే అనుకున్నా. కానీ మొన్నటి దిన మరల పార్లమెంట్ ఎలక్షన్స్ క్యాన్వాసింగ్లో అమిత్ షా చెప్పిండు, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఈ సిఏ అనే చట్టం ఖచ్చితంగా వస్తుంది. ఈ అనేక అనౌన్స్మెంట్స్, అంటే ఒక రకంగా అనేక జీవోలు ఏమి వస్తుందో, ఎటువంటి ప్రకటనలు వస్తాయని ఒక భయాందోళన ఉన్నాం. కానీ ప్రియులారా, టెన్షన్ పడాల్సిన అవసరం లే, దిగులు చెందాల్సిన అవసరం లే. ఒక్క నిశ్చయిత మనకు ఉండాలి, ఏంటంటే ఏదో ఒక నాడు చచ్చిపోతా, కానీ దేవుని కొరకు మరణం వస్తే కొంతవరకు నాకు బాధ, కానీ ఆ మరణం నేను పొందితే నాకు నిత్య జీవంలో దేవుడు చోటు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక విషయం చెప్పన్నా మిమ్మల్ని ధైర్యపరచడానికి, మనుషులందరూ చచ్చిపోతారా? ఖచ్చితంగా చనిపోతారు. అందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. కానీ ఒకవేళ క్రీస్తును విశ్వసించినందుకు, ఎస్పెషల్గా నీకు మరణం ముందొస్తే, వదిలిన కుటుంబాన్ని గురించి, బంధువుల గురించి, పరిస్థితుల గురించి కొంతవరకు బాధ ఉంటుంది. కానీ మిగతా విషయం ఏంటంటే తెలుసా, నువ్వు నిత్యత్వంలో ఉంటావు. అది నీవు దేవుని గురించి మరణించినావు కాబట్టి దేవుడు నిన్ను అట్లా వదిలిపెట్టే దేవుడు అస్సలు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటే, మన చుట్టూ పరిస్థితి అంతా బాగాలేదు, కానీ మన సాక్ష్యాన్ని మాత్రము మనము కాపాడుకోవాలి. విశ్వాసులుగా బ్రతకాలి దేవుని కొరకు. దేవుడిదే ఒకటే వచనం నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తా. ఒకటే విషయం ఏంటంటే, ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఈ సాక్ష్యం దేవుడు మన నుంచి చెప్పగలగాలి. అరే, అటువంటి భయంకరమైన భారతదేశం అనే ప్రాంతంలో, ఈ తిప్పాపూర్ అనే ఒక ప్రాంతంలో పూర్తి పార్టీస్ వ్యతిరేకము, ప్రభుత్వం వ్యతిరేకం, క్రైస్తవ్యానికి మనుషులు వ్యతిరేకం అయిపోతున్నారు, విగ్రహార్థన వచ్చేస్తుంది. కానీ వీరు వారి సాక్ష్యాన్ని మాత్రం కాపాడుకుంటారు. చుట్టూ ఎన్నో దెబ్బలు చూస్తున్నాం, మరణాలు చూస్తున్నాం, హింసలు చూస్తున్నాము. అయినా నువ్వు కదలకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏలియా పరిస్థితి ఏంటిదో తెలుసా అండి? ఏలియా పరిస్థితి ఏంటో తెలుసా? చుట్టూ దేశం ఉంది, దేశ ప్రజలందరూ చుట్టూ ఉన్నారు. ముందు 450 మంది బయలు ప్రవక్తలు, ఇటు పక్కనేమో రాజు, వారి కుటుంబం ఉంది. ఏలియా ఒక్కోడే దేవుని కొరకు నిలబడ్డవాడు. ఆయనకు అంత వ్యతిరేకమై, పరిస్థితి అంతా వ్యతిరేకమై, 450 మంది ప్రవక్తలు కూడా, బయలు ప్రవక్తలు